ఐసీసీ టీ20 వరల్డ్ కప్కి ఒక వండర్ఫుల్ స్టార్ట్ దొరికింది. మొదటి రోజులోనే మనం ఒక టీ20 మ్యాచ్లో ఎన్ని ట్విస్టులు, ఎన్ని సస్పెన్స్లు, ఎన్ని సర్ప్రైజ్లు చూడగలమో మొత్తం అన్నీ కనిపించాయి. ఫస్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ పాకిస్తాన్ టీంకి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చింది నెదర్లాండ్స్ టీం. మామూలుగా నెదర్లాండ్స్ టీం మీద ఈజీగా గెలవాల్సిన పాకిస్తాన్ టీంకి ఈరోజు పీకల్లోతు ప్రెషర్ తెచ్చుకుని కష్టపడి గెలవాల్సి వచ్చింది. అసలు ఒక స్టేజ్లో పాకిస్తాన్ వాళ్ళ టార్గెట్ వైపు క్రూజ్ చేస్తున్నా సరే నెదర్లాండ్స్ ఎట్లాంటి కంబ్యాక్ చేసింది. అసలు పాకిస్తాన్ ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ని ఇంత కష్టంగా చేసుకుని గెలవడానికి రీజన్స్ ఏంటి, నెదర్లాండ్స్ చేసిన కంబ్యాక్ ఏంటి, ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో అయితే నేను మీకు డీటెయిల్గా చెప్తాను. అంతేకాదు ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కానీ నెదర్లాండ్స్ కానీ చేసిన మిస్టేక్స్ ఏంటి, వాళ్ళు ముందు మ్యాచెస్ గెలవాలంటే ఇంకేం బెటర్గా చేయొచ్చు అనే పాయింట్స్ని కూడా చాలా డీటెయిల్గా అనలైజ్ చేసి 8 to 10 minutesలో ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందు పెడతాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకైతే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేసే ముందు ఈ మ్యాచ్ ఎక్కడ అవుతుందో చూద్దాం. ఈ మ్యాచ్ అయితే కొలంబోలో సిన్హలి స్పోర్ట్స్ క్లబ్ అనే స్టేడియంలో జరుగుతుంది. సో ఈ మ్యాచ్, సో ఇది టోర్నమెంట్కి ఫస్ట్ మ్యాచ్ కనుక పాకిస్తాన్ ఏం చేసిందంటే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఆ వికెట్లో ఎంత టార్గెట్ పోస్ట్ చేస్తే కరెక్ట్ టార్గెట్ ఉందో లేదో తెలియదు కాబట్టి సెకండ్ బ్యాటింగ్ అయితే టార్గెట్ చూస్ చేజ్ చేయడం అనేది ఈజీ అవుతుంది కాబట్టి టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అయితే ఆ గ్రౌండ్లో ప్రీవియస్గా జరిగిన మ్యాచెస్ యొక్క యావరేజ్ విన్నింగ్ స్కోర్ చూస్తే 140-150 మధ్యలోనే ఉంది. సో నెదర్లాండ్స్ బ్యాటింగ్ వచ్చేసరికి ఫస్ట్ మెచ్చుకోవాల్సిన థింగ్ వాళ్ళ అప్రోచ్. ఇనీషియల్గా వికెట్స్ పడిపోతున్నా కూడా వాళ్ళ బ్యాటింగ్లో అయితే వాళ్ళు ఒక స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ 4లు 6లు కొడుతూనే పవర్ ప్లేని యూజ్ చేసుకున్నారు. పవర్ ప్లే అయిపోయాక కూడా వాళ్ళ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 37 రన్స్ స్కోర్ చేసి టీంకి క్రూషియల్ రన్స్ అందించాడు. తనతో పాటు యాకర్మ్యాన్ 20 రన్స్ యాడ్ చేశాడు. వాళ్ళ బ్యాటింగ్లో వాళ్ళ మేజర్ స్ట్రెంగ్త్ వచ్చి క్లారిటీ ఆఫ్ ప్లాన్. వాళ్ళు బ్యాటింగ్ దిగినప్పుడే ఒక ప్లాన్తో దిగారు. ఒక స్టేజ్లో వాళ్ళ కెప్టెన్ ఆడుతున్నప్పుడు 160-170 కూడా పోస్ట్ చేస్తారనిపించింది. కాకపోతే ఇక్కడే ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు. అదేంటంటే ఆ పిచ్, ఆ పర్టికులర్ పిచ్ ఏదైతే ఉందో అందులో సెటిల్ అయి ఉన్న బ్యాట్స్మెన్ కొట్టినంత ఈజీగా కొత్తగా వచ్చిన బ్యాట్స్మెన్ కొట్టడానికి కుదరట్లేదు. ఎప్పుడైతే వాళ్ళ ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ క్యాప్టెన్ అవుట్ అయ్యాడో కొత్తగా వచ్చిన బ్యాట్స్మెన్స్ స్లాక్ చేయడానికి ట్రై చేశారు. 160-170 పోస్ట్ చేయడానికి ట్రై చేసి వెంటనే అవుట్ అయ్యారు. అక్కడ పాకిస్తాన్ బౌలర్స్ మంచి కంబ్యాక్ చేసి 147 రన్స్కి ఆల్అౌట్ చేశారు. ఎప్పుడైతే పాకిస్తాన్ బ్యాటింగ్ వచ్చిందో సయీమ్ అయూబ్ అండ్ ఫర్హాన్ ఇద్దరు ఒక స్టేజ్లో పాకిస్తాన్ సరదాగా ఆ టార్గెట్ చేస్తుంది అనిపించింది. అంతేకాదు అదే టైంలో బాబర్ ఆజం ఈ రోజు నిన్న మ్యాచ్లో యాక్చువల్లీ స్లోగా ఆడాడు అనుకుంటున్నారు కానీ ఆ వికెట్కి కరెక్ట్గా ఆడాడు. కాకపోతే ఎప్పుడైతే తాను సెటిల్ అయ్యి యాక్సలరేట్ చేయాల్సిన టైంలో అవుట్ అయిపోవడం వల్ల పాకిస్తాన్ ఇంకా ప్రెషర్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ పాల్ వాన్ మెర్కిన్ ఒక మంచి మేడన్ ఓవర్ వేసాడు. అలాగే ఇంకో సైడ్ నుండి రోల్ ఆఫ్ వాండర్ మెర్వా చాలా మంచి స్పెల్ వేసాడు. 3 overs 13 runs ఇచ్చాడు. తన అకాడమీ కేవలం 4 ఉంది. సో వాళ్ళిద్దరూ 2 ఎండ్ల నుండి టైట్గా వేసేసరికి మ్యాచ్ 98 for 3 ఉండాల్సిన పాకిస్తాన్ 114 for 7 వికెట్స్ పడ్డాయి. ఇక్కడ ఆల్మోస్ట్ పాకిస్తాన్ గేమ్ నుండి బయటకు వెళ్ళిపోయింది. జస్ట్ క్యాప్టెన్ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల నెదర్లాండ్స్ టీం ఈరోజు గెలవాల్సిన మ్యాచ్ని ఓడిపోయింది. ఏంటంటే రోల్ ఆఫ్ వాండర్ మెర్వా ఎంత బాగా వేస్తున్న బౌలర్ని కేవలం 3 hours యూటిలైజ్ చేసుకున్నాడు. తన 4th over కూడా యూటిలైజ్ చేసుకోవాలంటే తను ఇంకొంచెం ముందు తీసుకురావాల్సింది. ఆ వికెట్ స్పిన్నర్స్కి గ్రిప్ అవుతుంది, స్లో ఉంది, కొత్తగా వచ్చిన బ్యాట్స్మెన్ కొట్టడానికి అంత ఈజీగా కూడా లేదు అని తెలిసినా కూడా అక్కడ కెప్టెన్ వాండర్ మెర్వాని యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. అండ్ 19th overలో ఒక సిట్టర్ని ప్రెషర్లో డ్రాప్ చేశారు. ఇక్కడే చిన్న టీమ్స్కి పెద్ద టీమ్స్కి డిఫరెన్స్ వస్తుంది. చిన్న టీమ్స్ ప్రెషర్ ఉన్నప్పుడు నర్వ్స్ని హోల్డ్ చేయలేవు. నెదర్లాండ్ బౌలర్ వాన్ బీక్ వేసిన బౌలింగ్లో అష్రఫ్ ఫస్ట్ బాల్ 6 కొట్టి నెక్స్ట్ బాల్ క్యాచ్ ఇచ్చాడు. ఇచ్చిన క్యాచ్ ఏమో వాళ్ళు డ్రాప్ చేసుకున్నారు. అంతే, అక్కడ మొదలైంది. మొమెంటం షిఫ్ట్ అయింది పాకిస్తాన్ వైపు. అదే ఓవర్లో ఇంకొక 6 అండ్ ఇంకో 4 runs వచ్చాయి. టోటల్ 19-20 runs వచ్చేసరికి లాస్ట్ ఓవర్కి కేవలం 6 runs కొట్టాల్సి వచ్చింది. సో అట్లాగా పాకిస్తాన్ యొక్క మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ వికెట్ని కరెక్ట్గా రీడ్ చేయలేక, కాంట్రిబ్యూట్ చేయలేకపోవడం వల్ల ఈజీగా కొట్టాల్సిన టార్గెట్ని చాలా టైట్ చేసుకున్నారు. స్టేజ్లో కంబ్యాక్ చేసిన నెదర్లాండ్స్ ప్రెషర్ని హోల్డ్ చేసుకోలేక చిన్న క్యాచ్ డ్రాప్స్ అవడం వల్ల వాళ్ళు గెలవాల్సిన మ్యాచ్ని ఈరోజు ఓడిపోయారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన 2 points ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇన్ని రోజులు ఇండియాలో మనం మ్యాచెస్ చూస్తే 200+, 230, 240 స్కోర్స్ చూసి అలవాటు పడిపోయి ఉన్నాం కదా. కానీ శ్రీలంకలో జరిగే మ్యాచెస్ 140-150 కూడా మంచి స్కోర్స్ అవుతాయి. దాన్ని కూడా డిఫెండ్ చేసుకునే మ్యాచ్లు మనం చూస్తాం. ఈ వరల్డ్ కప్లో ఎస్పెషలీ టీ20స్లో చిన్న టీము పెద్ద టీము అనేది ఉండదు. ఆ రోజు ఎవరైతే ప్రెషర్ని బాగా హ్యాండిల్ చేస్తారో ఆ టీమే గెలుస్తుంది. దానికి నిదర్శనమే ఈ ఫస్ట్ మ్యాచ్. యాక్చువల్లీ పాకిస్తాన్ ఈరోజు గండం గట్టెక్కి ఏదో బయటపడింది, కానీ లేదంటే ఖచ్చితంగా ఇండియా మీద ఫోర్స్ఫుల్గా అయినా ఆడాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది. హవెవర్ దీన్ని బట్టి చెప్పొచ్చు ఈ వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజ్ నుండి కూడా మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతాయని, అండ్ ఏ టీంని కూడా ఈజీగా తీసుకోకూడదని ఈరోజు గేమ్ని చూసి నేర్చుకోవచ్చు. గైస్, నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టయితే, నేను వీడియో చేసిన వెంటనే మీ వరకు చేరుకోవాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సందీప్ యారా. విత్ దట్, సైనింగ్ ఆఫ్.